హాయ్ ఫ్రెండ్స్, దేశంలోని టాప్ పర్యాటక ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు ఒకటి. అయితే అక్కడున్న నికోబార్ దీవుల గురించి చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు భారతదేశంలోని చాలా మంది ఇష్టపడే సందర్శించాలనుకునే అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారికి అసలైన గమ్యస్థానం. ఇక బీచ్ లవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి గొప్ప పర్యాటక ప్రదేశం గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లారంటే అందులో 90% మంది కేవలం అండమాన్ దీవులను మాత్రమే సందర్శించి ఉంటారు. నికోబార్ దీవులకు వెళ్ళలేకపోయి ఉంటారని గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే నికోబార్ దీవులు ఎల్లప్పుడూ పర్యాటక ప్రపంచానికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ విహరించాలంటే ప్రత్యేక అనుమతులు అవసరం. నిజానికి అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను సందర్శించడానికి కేంద్ర ప్రభుత్వం 2018 ఆగస్టులోనే రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ ర్యాప్ని తొలగించాలని నిర్ణయించింది. అక్కడ ఉండే కొన్ని ద్వీపాల్లోని గిరిజన ప్రాంతాలు సందర్శించడానికి ప్రమాదకరం. దీంతో అలాంటి ప్రాంతాలను నిషేధిత జాబితాలో చేర్చారు. నికోబార్ జిల్లాలో పర్యాటకులు ఎవరైనా విహరించాలంటే ముందుగా అండమాన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుండి అనుమతి పొందాలి. నికోబార్ జిల్లా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆ జిల్లాలోని గ్రేట్ నికోబార్లోని క్యాంప్బెల్ బే మినహా మిగతా ప్రదేశాలన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. అలాంటప్పుడు నికోబార్ జిల్లాను సందర్శించాలంటే పర్యాటకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి. గ్రేట్ నికోబార్ ద్వీపం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన బయోస్పియర్ రిజర్వ్లలో ఒకటిగాను పేరుగాంచింది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఈ ద్వీపాన్ని వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లలో ఒకటిగా ప్రకటించింది. ఈ బయోస్పియర్ రిజర్వ్ నేషనల్ పార్కులు అన్ని రకాల పర్యాటక ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇక్కడ పర్యాటకులు ప్రత్యేకమైన అనుభూతులు పొందడానికి, విడిది చేయడానికి కూడా అవకాశాలున్నాయి. ఈ దీవుల్లో ప్రధానంగా చూడాల్సింది గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, గలాథియా నేషనల్ పార్క్, భారతదేశంలోని చివరి ప్రదేశమైన ఇందిరా పాయింట్. ఈ బయోస్పియర్ నేషనల్ పార్క్లలో అరుదైన జీవ వైవిధ్యాన్ని చూడొచ్చు. ప్రత్యేకమైన వన్యప్రాణులు, అరుదైన మొక్కలు, సరీసృపాలు, అందమైన పక్షులను ఆస్వాదించవచ్చు. అయితే వీటిని సందర్శించాలంటే అటవీ శాఖ నుంచి అనుమతి పొందాలి. అలాగే అక్కడ విహరించడానికి ఓ గైడ్ని కూడా ఏర్పాటు చేయాలని అడగాలి. అలా మీకు అనుమతి లభిస్తే ఎంచక్క నికోబార్ దీవుల అందాలు కూడా చూసే అవకాశం దక్కుతుంది. అలాగే అక్కడ ప్రకృతి సౌందర్యాలు చూసి ఆనందించడానికి ఒక అరుదైన జాతీయ ఉద్యానవనం ఉందని చాలా మందికి తెలియదు. దాని పేరే సౌత్ బటన్ ఐలాండ్. ఆ దీవి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండమాన్ నికోబార్ దీవుల్లోని సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ భారతదేశంలోని అతి చిన్న జాతీయ ఉద్యానవనం. కేవలం 5 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉండే ఈ పచ్చని దీవి భారతదేశంలోని ఇతర జాతీయ ఉద్యానవనాలతో పోలిస్తే చాలా చిన్నది. ఈ రక్షిత ద్వీపం పరిమాణంలో చిన్నదే అయిన క్రిస్టల్ క్లియర్ సముద్ర జలాల్లో పచ్చని అడవితో దట్టంగా ఉండే ద్వీప ప్రాంతం. అక్కడ మనం నేలపై ఇతర జీవులను చూడలేకపోవచ్చు, కానీ సముద్ర గర్భంలో చూడొచ్చు. సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్లో భాగంగా ఉంది. ఇది దేశంలోనే అత్యంత అందమైన సముద్ర దీవుల్లో ఒకటైన హ్యావ్లాక్ ద్వీపానికి నైరుతి దిశలో 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో మీరు ఈసారి అండమాన్కు వెళ్ళి అక్కడ నుండి హ్యావ్లాక్ ఐలాండ్స్ను సందర్శిస్తే ఈ సౌత్ బటన్ నేషనల్ పార్క్ను కూడా అస్సలు మిస్ అవ్వద్దు. మోటార్ పడవలో 2 గంటల పాటు ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకోవచ్చు. జాతీయ ఉద్యానవనం అంటే మీరేదో ఇక్కడ పెద్ద పెద్ద వన్యప్రాణి జీవులను చూడొచ్చని ఆశపడితే పొరపాటే. అక్కడ మీరు భూమి మీద తిరగాడే జంతువులను పెద్దగా చూడలేరు. ఇది జాతీయ ఉద్యానవనమే, కానీ అక్కడున్న భౌగోళిక పరిస్థితుల కారణంగా పెద్ద జంతువులేవి అక్కడ ఉండవు. అలాగే ఈ ద్వీపంలోని మొక్కలు కూడా చాలా పరిమితమైన సంఖ్యలోనే ఉంటాయి. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనే సందేహం వస్తే వెంటనే స్కూబా డ్రైవింగ్ లేదా స్నోర్కెలింగ్ ట్రై చేయండి. మీరు ఈ సౌత్ బటన్ నేషనల్ పార్కు వెళ్ళినప్పుడు ప్రధానంగా చేయాల్సింది అవే. క్రిస్టల్ క్లియర్ సముద్ర జలాల్లో స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహస కార్యకలాపాలు ప్రయత్నిస్తే సముద్ర గర్భంలోని అందమైన జీవరాశులను చూడొచ్చు. రంగురంగుల చేపలు, అరుదైన సముద్ర జీవులు, తాబేళ్లు, డాల్ఫిన్లు, నీలి తిమింగలాలు, పగడాలు, ఎడిబుల్ నెస్ట్ స్విఫ్ట్ లెఫ్ట్లు, లైట్ బెల్లెడ్ సీ ఈగల్ వంటి పక్షులను చూడొచ్చు. ఈ ద్వీపం సముద్ర తాబేళ్లకు కూడా ఒక ముఖ్యమైన సంతానోత్పత్తి ప్రదేశం. అలాగే లోతులేని నీటి పగడపు దెబ్బలు సైతం ఈ ద్వీపానికి చుట్టుముట్టుగా ఉంటాయి. దీంతో ఈ ఉద్యానవనం చూడటానికి అద్భుతంగా కండ్ల విందుగా ఉంటుంది. కేవలం 6 అడుగుల లోతు ఉండే ఈ పగడపు దెబ్బలు సందర్శకులకు స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ చేయడానికి సరైన ప్రదేశం.
శీతాకాలంలో అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ సమయంలో పార్క్ను సందర్శించడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి మీరు రాబోయే నూతన ఏడాదిలోనూ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ను సందర్శించడానికి ఎవరైనా వెళ్తే వీటిని అస్సలు మరవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.